పెద్దగిరి మకానం నుంచి మొత్తం మన ఒక పెద్దగిరి మకానం అనేది లేకోకుండా మొత్తం మన మకాం తరపునంతా మొత్తం పెట్టాలని కొంత కూడా ఎక్కువ పెట్టేసినాం. ఇది ఒకటి జరిపించి మీకు ఇది ఒక్కటి ఇంకోటి ఏం అంటే బావి ఒకటి క్లీన్ చేయించిన అంటే మన పేరు ఎక్కడికో నాకు ఆ గలీజ్ ఒకటి లేకుండా గురించి చూపించి అదొక్క పని అది దేవుళ్ళ కోసం అని లేకుండా పోతుంది. నీళ్ళు ఊటేనా నీళ్ళే ఊట వర్షం వస్తే కదా వర్షం నీళ్ళు. చిప్స్ లాస్ట్ పెట్టేస్తున్నా చిప్స్ పైన బండలు వేసేది ఆ పక్క కట్ట పక్కలో ముందు భాగానికి అన్నా అన్నా ఏం చేస్తున్నారన్న ఇక్కడ? పీర్ల మకానంకి సాముల్ని ఉప్పుకోవడానికి కింద బాత్రూమ్ పాస్ పోసి అంతా చేసి అంటే ఊరేగింపు అంతా అయిపోయినాక సాయంత్రము ఇక్కడ క్లీన్ చేసుకోవాలంటే బట్టలు డ్రెస్సులు ఉప్పుకొని పోతాం కదా కింద అంటే పీర్ల దేవుళ్ళు ఏటుకు వచ్చినప్పుడు జలదికి పోయే కార్యక్రమంలో పీర్లను శుద్ధి చేసి చివరి రూపంగా చూపించి భక్తి శ్రద్ధలతో సాంబ్రాణి వేసి సాధింపులు చేసి దాన్ని మరీ సంవత్సరం వరకు పెట్టెలో బంధించి మొక్కల్లో వేసేస్తాం. ఇంకా అంతే గత కొన్నేళ్ళుగా ఇక్కడ చేసేవాళ్ళ హిస్టారికల్ కింద పెట్టి చేసేవాళ్ళంటే ఇక్కడ వాళ్ళు కానీ ఇక్కడ చాలా గలీజ్ గా ఉంది కాబట్టి వాళ్ళు మనం అక్కడ టెంపుల్ మన గుడి వెళ్ళినప్పుడు అడిగినారు కాబట్టి మనకి మనకి సంబంధించిన మన నాయకులందరూ కలిసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా అందరూ మంచి కింద తీసుకుని ఈ కట్ట కట్టడం జరుగుతుంది ఈరోజు. పీర్ల కట్ట దీనికి సహకరించిన నా తోటి మిత్రులందరికీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్పందిస్తేనే ఇదంతా తయారవుతుంది. వచ్చిన వాళ్ళంతా చూసి దీని అవుట్పుట్ ఎట్లుంటుంది రాబో మొహరం పండుగ సందర్భంగా మొహరం పీర్లు ఇక్కడికి వచ్చి ఈ బావి దగ్గర ఏటుకు వచ్చినప్పుడు ఈ బావి దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా పీర్లు ఇక్కడే ముగింపు పలికేదంట. సో ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ చేయని విధంగా ఇక్కడ ఈ ప్లేస్లో మొహరం పీర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గలీజ్ లేకుండా కట్టించడానికి గుమ్మనూరు జయరాం గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నారాయణ గారు ఇక్కడ గుత్తి ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ నారాయణ గారు ఇక్కడ ఒక కట్టాలని నిర్ణయించారంట. అందుకే అవే పనులే జరుగుతున్నాయి.
సంజీవ్ రాజు అని వచ్చి అలా ఊరికే కట్ట అంటేనే అనే సిమెంట్ నదే చూడండి మరి రాయి అవన్నీ కొంచెం మనోళ్ళు తీసుకుంటారు. ఎవరంటే వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఏదైనా ఈజీ అవుతుంది. వీళ్ళందరూ రావడం కారణం అందరూ వచ్చేది. అందరూ ఎప్పుడు గీడే ఉన్నారు కానీ ముందు పడి నడిపిన కదా అన్ని ప్రభుత్వంలో చేస్తాంలే చూసాంలే అనేది గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇంత గలీజ్గా ఉండేది అనమాట. సాములు ఊరేగింపు చేసినప్పుడు వచ్చి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వీళ్ళు ఏటికి పోయే రోజు వచ్చేసి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. ఇక్కడ చేరుకునే తర్వాత అంతా ఇదంతా గలీజ్ ఉండేది అనమాట. గలీజ్గా ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా ముస్లింస్కి ఎవరు సహకరించలేదు. ఇలా ఇంటి వాళ్ళు సామి దగ్గర పోయేటోళ్ళు ఒక ముక్కుబడి ఉన్న వాళ్ళు పెద్దల దగ్గర ఇది చేసుకొని జరిగినా జరగలే. ఇప్పుడు జరిగిన కొద్ది కాలంలో మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కుమ్మనూరు జయరామన్న గారి సహకారంతో నారాయణ అన్న గారిని అడగడం జరిగింది. ఇన్ఛార్జి గారిని అడిగింటే వెంటనే అన్న మాకు స్వాములు ఇక్కడ ఊరేగింపు వచ్చినప్పుడు గలీజులో పెట్టుకుంటున్నాము గత సంవత్సరాల నుంచి, మాకు ఒక పద్ధతిగా సాముల్ని అంతా పెట్టుకొని ఇక్కడ పూజ కార్యక్రమం చేసుకొని చదివింపులు చేసుకొని అక్కడ ఇచ్చిన దాతలు ఏవైతే ముడుగులు అన్నీ ఉంటాయి, గొడుగులు కావచ్చు, ఏమైనా సొత్తులు కావచ్చు, ఏమన్నా గలీజులో పడితే మాకు కనపడవన్నా ఇట్లా కట్ట మాదిరి నిర్మాణం చేస్తే మాకు ఒక బాగా ఉంటుంది, ప్రతిదానికి మీ పేరు చెప్పుకుంటామన్నా అని అన్న అడిగినందుకు అన్న స్పందించి ఈరోజు దగ్గరికి వచ్చి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది. చాలా సంతోషంగా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఏం పేరు మీ పేరు? నాగిరెడ్డి నా పేరు. వీళ్ళు జల్తీకి ఇక్కడ కట్ట కట్టిస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు. మరియు ఈ పీర్లబాయికి నీట్గా చేయించి ఒక గుర్తుగా పెట్టాలని కోరుతున్నాము. ఎందుకు ఇట్లాంటివి చాలా పనులు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. కుమ్మనూరు తమ్ముడు గారికి కూడా ధన్యవాదాలు. నారాయణ గారికి గుమ్మనూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో డిప్యూటీ ఇన్ఛార్జ్ నారాయణ గారి ఆదేశాల మేరకు మొన్న జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగినది. మేము ఇక్కడ ఉన్న ఇబ్బందుల గురించి, సాముల గురించి, మొహరం పండుగ గురించి ఇబ్బందులు ఉన్నందువలన కట్ట కావాలని కోరినాము. తక్షణమే ఆయన స్పందించి ఆయన చేసుకోమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఈరోజు ఆయన సంకల్పంతోనే మేము ఈరోజు మొదలు పెట్టడం జరిగినది. అలాగే ఇక్కడ కూడా గలీజు చాలా ఉంటుంది, కొంచెం ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్మించుకుంటున్నాము. అలాగే కుమ్మనూరు జయరామన్న గారికి, నారాయణ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా వృత్తిలో ఉన్న మకానాల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.